గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. దిస్ ఇస్ మాధురి. ఇవాళ మై డాక్టర్లో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ హెమటాలజిస్ట్, హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ గణేష్ జయశెట్వర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ 360 సార్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్స్ అని వింటూ ఉంటాం. అసలు బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి? సో బ్లడ్ క్యాన్సర్ అంటే మన రక్త సిస్టమ్, బ్లడ్ సిస్టమ్తో ఉత్పత్తి అయ్యే క్యాన్సర్కి బ్లడ్ క్యాన్సర్ అంటారు. శరీరంలో ప్రతి అవయవం నుంచి క్యాన్సర్ ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో బ్లడ్ సిస్టంలో కొన్ని కంపోనెంట్స్ ఉంటాయి, కొన్ని భాగాలు ఉంటాయి. ఉదాహరణంగా మన శరీరంలో రక్తం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అంటే బోన్ మ్యారో అంటాం. ఎముక మధ్య బోన్ మ్యారో అంటే బోన్స్లో ఉన్న రక్తం తయారు చేసే సాఫ్ట్ పార్ట్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బోన్ మ్యారో. సో ఈ బోన్ మ్యారో ఒక బ్లడ్ సిస్టంలో ఒక భాగం. అదేవిధంగా లింఫ్ సిస్టమ్ అంటే లింఫాటిక్ సిస్టమ్, అది కూడా ఒక బ్లడ్ సిస్టంలో భాగం. సో ఈ అన్ని బ్లడ్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యే క్యాన్సర్లకి అన్నీ కలిపి బ్లడ్ క్యాన్సర్ అని అంటామని. డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్లో కూడా టైప్స్ ఉంటాయంటారా? ఎస్. సో బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. ల్యూకేమియా అనే క్యాన్సర్ ముఖ్యంగా బోన్ మ్యారో రక్తం ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అంటే బోన్ మ్యారో నుంచి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్కి ల్యూకేమియా అంటాం. సో ల్యూకేమియాలో కూడా ఇంకా చాలా రకాలు ఉంటాయండి. సో దాదాపు 100కి ఎక్కువగా రకాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా యాక్యూట్ ల్యూకేమియా, క్రోనిక్ ల్యూకేమియా అని అంటాం. సో ఆ క్యాన్సర్ ఎంత ఫాస్ట్గా పెరిగిపోతుంది ఆ బ్లడ్ క్యాన్సర్, ఆ ల్యూకేమియా, దాన్ని బట్టి దాన్ని యాక్యూట్ క్రోనిక్ ల్యూకేమియా అంటాం. సెకండ్ బ్లడ్ క్యాన్సర్ టైప్ అంటే లింఫోమా. లింఫోమా అంటే ఈ లింఫ్ గ్రంథిలో పెరిగే బ్లడ్ క్యాన్సర్. ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్ కంతిలాగా కనపడతాయి మెడ, చంక ఈ భాగంలో. సో అదేవిధంగా బయట కనపడలేని ప్రదేశంలో అంటే ఛాతీ, కడుపులో లింఫ్ గ్రంథులు పెరిగి గడ్డలాగా తయారవటం, దానికి లింఫోమా అంటామండి. లింఫోమాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా హాజ్కిన్స్ లింఫోమా, నాన్ హాజ్కిన్స్ లింఫోమా అనే 2 రకాలు ఉంటాయి. అదేవిధంగా 3వ రకమైన బ్లడ్ క్యాన్సర్ అంటే మల్టిపల్ మైలోమా. ఎక్కువగా వయసు ఉన్న వాళ్ళు, ముసలిలో వచ్చే బ్లడ్ క్యాన్సర్ అంటే మల్టిపల్ మైలోమా. సో మల్టిపల్ మైలోమా బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా ఈ క్యాన్సర్ కణాలు బోన్ మ్యారో అనే రక్తం తయారు చేసే భాగంలో పెరిగి బోన్ని నష్టం చేస్తాయి ముఖ్యంగా. అదేవిధంగా ఈ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో ఒక మైలోమా ప్రోటీన్ తయారు చేసి కిడ్నీని బ్లాక్ చేయొచ్చు. ఇలాంటి లక్షణాలు కనపడే క్యాన్సర్ అంటే మల్టిపల్ మైలోమా. సో ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. డాక్టర్ గారు, అసలు ఈ బ్లడ్ క్యాన్సర్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? అలాగే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎవరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? ఎస్, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా వేరే క్యాన్సర్ లాగా బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవండి. సో ఉదాహరణంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కొన్ని క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్కి ఖచ్చితమైన ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు. డెఫినెట్లీ కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు కొన్ని ఏజ్లో ఎక్కువగా కనపడే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణంగా అక్యూట్ ల్యూకేమియాలో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అని ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. ఇది ముఖ్యంగా 10 సంవత్సరాల కింద ఉన్న పిల్లలు ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఈ చిన్న పిల్లలు వచ్చే ఎక్కువగా మాత్రలు కనపడే బ్లడ్ క్యాన్సర్, దానికి ఏఎల్ఎల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అంటాం. అదేవిధంగా ఏఎంఎల్ వయస్సు ఎక్కువగా ఉన్న వాళ్ళు 50, 60, 70 సంవత్సరాలు ఉన్న జనాల్లో, పేషెంట్స్లో ఎక్కువగా కనపడే క్యాన్సర్ అంటే ఏఎంఎల్. సో బ్లడ్ క్యాన్సర్స్కి కారణాలు ఉండవు, కానీ కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కొన్ని ఏజ్ గ్రూప్లో ఎక్కువగా మాత్రలో కనపడే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, ఈ బ్లడ్ క్యాన్సర్స్కి సంబంధించి పేషెంట్లో, పర్సన్లో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఎస్. సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దాని లక్షణాలు కానీ దాని సిమ్టమ్స్ ఉంటాయండి. సో ఉదాహరణంగా అక్యూట్ ల్యూకేమియా అంటే చాలా ఫాస్ట్గా క్యాన్సర్ కణాలు పెరిగి డేస్, వీక్స్లో పేషెంట్స్కి లక్షణాలు వచ్చి వాళ్ళు డాక్టర్ కన్సల్ట్ చేసే అవసరాలు పడుతుంది అండి. సో అక్యూట్ ల్యూకేమియాలో అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, ఈ 2 రకాల క్యాన్సర్లో ఈ క్యాన్సర్ కణాలు బోన్ మ్యారో రక్తం ఉత్పత్తి చేసే భాగం బోన్ మ్యారో అక్కడ చాలా ఫాస్ట్ పెరిగిన వల్ల నార్మల్ రక్త కణాలు పడిపోతాయి. సో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ పడిపోతే నీరసం, అల్సట, శ్వాస కష్టం ఇలాంటి లక్షణాలు వస్తాయి. అదేవిధంగా తెల్ల రక్త కణాలు, నార్మల్ తెల్ల రక్త కణాలు పడిపోయిన వల్ల
ఈ తెల్ల రక్త కణాలు మన బాడీకి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే రక్త కణాలు, మన బాడీకి ఇమ్యూనిటీ ఇచ్చే కణాలు. సో ఈ తెల్ల రక్త కణాలు పడిపోతే రకరకాల ఇన్ఫెక్షన్స్ త్వరలో రావటం, అది చాలా ఫాస్ట్గా పెరగటం, ఇలాంటి ఇన్ఫెక్షన్ వల్ల పదే పదే జ్వరం రావటం, ఇలాంటి లక్షణాలు తెల్ల రక్త కణాలు పడిపోయిన వల్ల కనపడతాయి. అదేవిధంగా ప్లేట్లెట్ కణాలు, మన శరీరంలో బ్లీడింగ్ ఆపడానికి పనికి వచ్చే రక్త కణాలు ప్లేట్లెట్ పడిపోయిన వల్ల, ప్లేట్లెట్ ఒక లెవెల్ 30-50 వేలు కింద పడిపోతే బ్లీడింగ్ లక్షణాలు అంటే చర్మంలో మచ్చలు, రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్, నోటితో ముఖంతో బ్లీడింగ్, ఇలాంటి బ్లీడింగ్ లక్షణాలు కనపడవచ్చు. అదేవిధంగా క్రోనిక్ ల్యూకీమియా, ముఖ్యంగా చాలా స్లోలీ పెరిగే బ్లడ్ క్యాన్సర్ అంటే క్రోనిక్ ల్యూకీమియా. చాలా నెలలు, చాలా కొద్దిసారి సంవత్సరం నుంచి కూడా ఈ కణాలు పేషెంట్ని తెలవకుండా బాడీలో పెరుగుతూ ఉంటాయి. వేరే కారణం వల్ల వీళ్ళు ఇలాంటి పేషెంట్లు టెస్ట్ చేస్తే ఆ తెల్ల రక్త కణాలు ఎక్కువగా మాత్రాలు పెరిగి ఆ బ్లడ్ క్యాన్సర్ మనకు తెలిసే అవకాశాలు ఉంటాయి. సో క్రోనిక్ ల్యూకీమియా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లక్షణాలు ఎక్కువగా కనపడలేని పరిస్థితిలో మనకు తెలవచ్చు. అదేవిధంగా లింఫోమా క్యాన్సర్లో కంతిలాగా మన మెడ, చంక ఈ భాగంలో గడ్డల్లాగా కనపడే క్యాన్సర్ అంటే లింఫోమా. మల్టిపుల్ మయోలోమా, బోన్ పెయిన్స్, బోన్ ఫ్రాక్చర్స్, బోన్స్కి నష్టం చేసే క్యాన్సర్. కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ఈ మైలోమా ప్రోటీన్ వల్ల బ్లాక్ అయిన వల్ల కిడ్నీ ఫెయిల్యూర్. సో ఇది కొన్ని క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ రకాన్ని బట్టి వచ్చే లక్షణాలు. అదేవిధంగా ఏ క్యాన్సర్ లాగా మామూలు వచ్చే లక్షణాలు అంటే బరువు పడిపోవటం, ఆకలి తగ్గిపోవటం, చెమటలు రావటం, మళ్ళా పదే పదే జ్వరం రావటం, ఇలాంటి లక్షణాలు అన్ని క్యాన్సర్ లాగా ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్లు కూడా కనపడే అవకాశాలు ఉన్నాయండి. డాక్టర్ గారు, మెడికల్గా బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఎస్, సో మ్యాక్సిమం బ్లడ్ క్యాన్సర్స్, అది ల్యూకీమియా ఉండని, లింఫోమా ఉండని, మైలోమా ఉండని, ఒక చిన్న బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఆర్ సిబిపి టెస్ట్, మామూలు బ్లడ్ టెస్ట్, అన్ని ల్యాబ్లో అవైలబుల్ ఉన్న మామూలు బ్లడ్ టెస్ట్, దీని ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా, సందేహం ఉందా లేదా, అది మనం తెలుసుకోవచ్చు. ఈ మామూలు బ్లడ్ టెస్ట్లో తెల్ల రక్త కణాలు ఎక్కువగా పెరిగితే ల్యూకీమియా అని బ్లడ్ క్యాన్సర్ కానీ, లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్, రక్తం పడిపోయి హిమోగ్లోబిన్ చాలా తగ్గి కొన్ని స్పెసిఫిక్ ఈఎస్ఆర్ అని చాలా పెరిగితే అది ఎక్కువగా వయసు మన 50-60 సంవత్సరం ఉన్న పేషెంట్స్కి ఇలాంటి లక్షణాలు ఉంటే మైలోమా బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో ఈ బ్లడ్ టెస్ట్లో ఏమైనా తేడా కనపడితే దానికి బ్లడ్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేయడానికి బోన్ మ్యారో అని ఒక సూది పరీక్ష చేస్తాము. ఆ బోన్ మ్యారో నుంచి ఒక బోన్ మ్యారో శాంపుల్ సూది ద్వారా తీసి ల్యూకీమియా కానీ లింఫోమా కానీ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అదేవిధంగా కంతులు కనపడే బ్లడ్ క్యాన్సర్, కంతుల్లాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ లింఫోమా, గడ్డల్ సూది పరీక్ష ద్వారా లింఫోమా పరిష్కారం, లింఫోమా డయాగ్నోసిస్ మనం చేసుకోవచ్చు. డాక్టర్ గారు, జనరల్గా కొంతమంది చెప్తూ ఉంటారు బ్లడ్ క్యాన్సర్స్కి సంబంధించి ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యూర్ అవుతుంది, లేకపోతే కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉంటే ఛాన్సెస్ తక్కువ అని చెప్తుంటారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎస్, సో మీరు చెప్పే విధానం కొద్ది అంశంలో ట్రూ, మ్యాక్సిమం పోర్షన్ ఈజ్ ఫాల్స్. బికాజ్ మ్యాక్సిమం బ్లడ్ క్యాన్సర్స్కి స్టేజెస్ ఉండవండి, రైట్? సో మన శరీరంలో బ్లడ్ లేని చోట, బ్లడ్ లేని ప్రదేశం భాగం లేదు, రైట్? సో బ్లడ్ ఎక్కడెక్కడ ఉంది అక్కడక్కడ ల్యూకీమియా, లింఫోమా, బ్లడ్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో వేరే సాలిడ్ క్యాన్సర్ లాగా స్టేజింగ్ ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్లో పనికి రాదండి. సో బ్లడ్ క్యాన్సర్ స్టార్టింగ్ నుంచి అన్ని బాడీలో ఉంటుంది, కానీ మిగతా సాలిడ్ బ్లడ్ క్యాన్సర్ ఆ అవయం దాటిపోయి స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వెళ్తే క్యూర్ అయ్యే అవకాశం తగ్గిపోతూ ఉంటాయి. కానీ బ్లడ్ క్యాన్సర్లో అలా ఉండవు. బ్లడ్ క్యాన్సర్ ఇలాంటి పేషెంట్స్ హెల్తీగా లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడే డయాగ్నోసిస్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం 80-90% ఉండొచ్చు. ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా, ల్యూకీమియా, లింఫోమా, మైలోమా, ఈ 3 రకాల బ్లడ్ క్యాన్సర్ కూడా మంచి అత్యాధునికమైన చికిత్సా పద్ధతి, ఉదాహరణంగా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇలాంటి అత్యాధునికమైన చికిత్సా పద్ధతి ద్వారా 2024లో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా దానికి క్యూర్ అయ్యే అవకాశం చాలా గొప్పగా, చాలా ఎక్కువగా ఉంటుంది అండి, 80-90% ఓవరాల్. సో బ్లడ్ క్యాన్సర్ డెఫినెట్లీ మీరు అన్నట్టులాగా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్న పేషెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే కాంప్లికేషన్స్ వచ్చే ముందు బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ త్వరలో స్టార్ట్ చేస్తే వాళ్ళ ట్రీట్మెంట్ తట్టుకునే కెపాసిటీ కానీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ బ్లడ్ క్యాన్సర్స్లో స్టేజ్ 3, స్టేజ్ 4 వెళ్ళిన తర్వాత క్యూర్ అయ్యే అవకాశం ఉండవు. అలా సాలిడ్ క్యాన్సర్ లాగా
అని బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అడ్వాన్స్ స్టేజ్లో కాకపోవటం అలా ఉండదు అండి. కానీ త్వరలో మన క్యాన్సర్ మన ఇనీషియల్ లక్షణాలతో డయాగ్నోసిస్ చేస్తే ఆ పేషెంట్ కీమోథెరపీ కానీ ఏదైనా ట్రీట్మెంట్ తట్టుకొని త్వరలో రికవర్ అయ్యి త్వరలో క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. డాక్టర్ గారు, ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఫ్యామిలీలో రన్ అవుతుందంటారా? సో 99.9% బ్లడ్ క్యాన్సర్ జెనెటిక్గా రావు. డెఫినెట్లీ కొన్ని ఒక స్మాల్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్, ముఖ్యంగా కొన్ని లింఫోమాస్, తర్వాత కొన్ని రకాల చిన్నపిల్లలు వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, కొన్ని రకాలు మాత్రమే జెనెటికంగా రావచ్చు. కానీ మోర్ దెన్ 99% బ్లడ్ క్యాన్సర్స్ జెనెటికంగా రావు. అది జస్ట్ మన బాడీలో కొన్ని జీన్స్ నార్మల్ రక్త కణాలు తయారు చేసే బదులా క్యాన్సర్ కణాలని మార్చి క్యాన్సర్ కణాలు తయారు చేస్తాయి. జీన్ మ్యూటేషన్ అంటాం దానికి. జీన్ మార్పు వల్ల ఈ బ్లడ్ క్యాన్సర్ మనకు కనపడతాయి. ముఖ్యంగా మెజారిటీ 99% బ్లడ్ క్యాన్సర్స్ వంశపారకంగా ఆ విధంగా జెనెటిక్ అంటే డెఫినెట్లీ ఏ క్యాన్సర్కి అయినా జెనెటిక్ మార్పు వచ్చిన వల్ల ఆ క్యాన్సర్ ఉత్పత్తి అవుతుంది అండి. సో జెనెటిక్ చేంజెస్ అది వేరే, వంశపారంపరికంగా వచ్చే క్యాన్సర్స్ వేరే. సో బ్లడ్ క్యాన్సర్స్ 99% వంశపారంపరికంగా రావండి. డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? ఎస్. సో ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఏ క్యాన్సర్ రకాలని బట్టి, బ్లడ్ క్యాన్సర్ టైప్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంది. ఉదాహరణంగా పిల్లల్లో వచ్చే ALL, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా, 10 సంవత్సరం కింద ఉన్న వయసు ఉన్న పిల్లల్లో కనపడే బ్లడ్ క్యాన్సర్ ఓన్లీ 6 months ఇంటెన్సివ్ హాస్పిటల్లో హాస్పిటల్ నుంచి జరిగే కీమోథెరపీ ద్వారా 6 months, తర్వాత 2 years ఓరల్ ట్యాబ్లెట్ కీమోథెరపీ ద్వారా ఈ ALL బ్లడ్ క్యాన్సర్ దాదాపు 90% క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. AML అనే బ్లడ్ క్యాన్సర్ 70 to 80% AML బ్లడ్ క్యాన్సర్లో ముందు కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ని కంట్రోల్ చేసి తర్వాత బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారానే పూర్తి పరిష్కారం కానీ పూర్తి క్యూర్ చేసుకోవచ్చు మనం. లింఫోమాలు కూడా 2 రకాలు ఉంటాయి, హాజ్కిన్స్ లింఫోమా, నాన్ హాజ్కిన్స్ లింఫోమా. 90% హాజ్కిన్స్ లింఫోమా ఓన్లీ కీమోథెరపీ 6 నెలల కీమోథెరపీ ద్వారా మొత్తం క్యూర్ అయ్యే బ్లడ్ క్యాన్సర్. అదేవిధంగా నాన్ హాజ్కిన్స్ లింఫోమాలో కూడా చాలా రకాలు ఉంటాయి. మెజారిటీ నాన్ హాజ్కిన్స్ లింఫోమా దాదాపు 70 to 80% నాన్ హాజ్కిన్స్ లింఫోమాస్ 6 months 6 నెలల కీమోథెరపీతో మొత్తం నయమైపోతాయి, మొత్తం క్యూర్ అయిపోతాయి. మిగతా 20-30% లింఫోమా కేసెస్లో ఈ క్యాన్సర్ మళ్ళీ పదే తిరిగి వచ్చిన వల్ల బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ 70 సంవత్సరం కింద ఉన్న వాళ్ళకి 2 నెలల నుంచి 3 నెలల దాకా వారానికి ఒక కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ని కంట్రోల్ చేసి తర్వాత సొంత స్టెమ్ సెల్ ద్వారా ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మైలోమా అనే క్యాన్సర్ చాలా ఎక్కువగా డ్యూరేషన్కి మైలోమా అనే క్యాన్సర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. డాక్టర్ గారు, ఈ 3 type ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ అనేవి వన్స్ క్యూర్ అయ్యాక ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? 3 types. అబ్సల్యూట్లీ ఆల్ టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్. సో క్యూర్ అయ్యే అవకాశాలు అంటే ముందు మనం క్యూర్ గురించి డిస్కస్ చేద్దాం. సో బ్లడ్ క్యాన్సర్ నుంచి క్యూర్ అంటే ఏమిటి? చాలా జనాలు అపోహలు ఉన్నాయి. ఫస్ట్ ట్రీట్మెంట్ అయిపోయి పేషెంట్ ఇంటికి వస్తే క్యూర్ అయింది అలా ఉండదు. బ్లడ్ క్యాన్సర్స్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ALL అనే బ్లడ్ క్యాన్సర్లో ఈ బ్లడ్ క్యాన్సర్ మొత్తం ట్రీట్మెంట్ అయ్యాక తిరిగి వచ్చే అవకాశాలు 10 నుంచి 20% మాత్రమే. అదేవిధంగా AML అనే బ్లడ్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక కూడా ఈ AML అనే బ్లడ్ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు 30 నుంచి 40% ఉంటాయి. సో బ్లడ్ క్యాన్సర్ చికిత్స అయిన పేషెంట్ 5 సంవత్సరం జబ్బు రాకుండా ఉండటం దానికి క్యూర్ అంటారు. సో 5 years సర్వైవల్ విదౌట్ ద డిసీజ్ కమింగ్ బ్యాక్ ఈజ్ క్యూర్. సో 5 years దాకా ఈ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ కంప్లీట్లీ క్యూరబుల్ అని కాదు అండి. ఇది ఒక క్రోనిక్ డిసీజ్ లాగా మార్చిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ వల్ల. సో ఈ మైలోమా క్యాన్సర్కి ముందు కీమోథెరపీ ఇచ్చి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇచ్చి ఈ క్యాన్సర్ని 5 to 10 years దాకా కంట్రోల్ పెట్టచ్చు. తర్వాత క్యాన్సర్ తిరిగి వచ్చాక మళ్ళా కొత్త మందుల ద్వారా క్యాన్సర్ని ఇంకా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఈ మందులు అనేది మైలోమా జబ్బులో జీవితాంతం వాడుతూ ఉండాలి. డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ డిసీజ్ ఈ రెండు డిఫరెంటా లేకపోతే సేమా? బ్లడ్ క్యాన్సర్ ఒక రకమైన బ్లడ్ డిసీజ్, బ్లడ్ జబ్బు.
బ్లడ్ జబ్బులు క్యాన్సరస్ కూడా ఉండొచ్చు, నాన్ క్యాన్సరస్ కూడా ఉండొచ్చు. ఉదాహరణంగా బ్లడ్ క్యాన్సర్లో మనం డిస్కస్ చేసాము 3 రకాలు ఉంటాయి. అదేవిధంగా బ్లడ్ డిసీజెస్ కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో బ్లడ్ క్యాన్సర్స్ ఒక రకమైన బ్లడ్ జబ్బు. అదేవిధంగా బ్లడ్ డిసీజెస్ చాలా రకాలు ఉంటాయి. కొన్ని జెనెటిక్ బ్లడ్ అంటే వంశ పారంపరికంగా వచ్చే బ్లడ్ డిసీజెస్, ఉదాహరణగా థాలసీమియా, సికల్ సెల్ యానిమియా, ఎర్ర రక్త కణాలు తేడాగా తయారై ఇలాంటి పేషెంట్ జీవితాంతం రక్తం ఎక్కించే అవసరం పడే జబ్బులు అంటే హిమోగ్లోబినోపాథీస్, థాలసీమియా, సికల్ సెల్ యానిమియా. అదేవిధంగా అప్లాస్టిక్ యానిమియా అంటే బోన్ మ్యారో అనే ఫ్యాక్టరీ మొత్తం బంద్ అయిపోయి రక్త కణాలు ఉత్పత్తి పడిపోవటం, ఆ జబ్బుకి అప్లాస్టిక్ యానిమియా అంటారు. అదేవిధంగా ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్, జెనెటిక్ డిసార్డర్స్, మెటబాలిక్ డిసార్డర్స్, స్టోరేజ్ డిసార్డర్స్, ఇలా నానా రకాల బ్లడ్ జబ్బులు నాన్ క్యాన్సరస్. సో బ్లడ్ డిసార్డర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్, రెండోది నాన్ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ డిసార్డర్స్. సో దాంట్లో యానిమియాస్, హిమోగ్లోబిన్ పడిపోవటం, థ్రోంబోసైటోపెనియాస్, ప్లేట్లెట్ పడిపోవటం, అప్లాస్టిక్ యానిమియా, బోన్ మ్యారో మొత్తం ఫెయిల్ అయిపోవటం, హిమోగ్లోబినోపాథీస్ లైక్ థాలసీమియా, సికల్ సెల్ యానిమియా, ఇమ్యూనో డెఫిషియన్సీ డిసార్డర్స్, తెల్ల రక్త కణాలు తేడాగా తయారై ఇమ్యూనిటీ తగ్గిపోవటం, జెనెటిక్ డిసార్డర్స్, మెటాబాలిక్ డిసార్డర్స్, ఇలా రకరకాల బ్లడ్ జబ్బులు నాన్ క్యాన్సరస్ బ్లడ్ డిసార్డర్స్లో వస్తాయండి. డాక్టర్, ఈ 3 టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్లో ఏది ఎక్కువ డేంజరస్ అని అనుకోవచ్చు అంటారు? సో ఇఫ్ ఐ సే నన్ ఆఫ్ ద బ్లడ్ డిసార్డర్స్ ఆర్ డేంజరస్ ఇన్ 2024, ఇట్ విల్ నాట్ బి ఓవర్ ఎగ్జాగరేషన్. ఎందుకంటే ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ చికిత్స పద్ధతి ద్వారా అది మామూలు బోన్ మ్యారో మార్పిడి, మన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు, ఇమ్యూనోథెరపీస్ అవ్వచ్చు, కీమోథెరపీస్ అవ్వచ్చు, రకరకాల బ్లడ్ జబ్బులకి అత్యాధునికమైన మందులు వచ్చాయి. యానిమియా, థ్రోంబోసైటోపెనియా, దానికి కూడా కొత్త మందులు వచ్చాయి. ఇంకా కొత్త మందులు ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో ఈ అన్ని ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉన్న వల్ల అన్ని రకాల బ్లడ్ జబ్బులు క్యూర్ రేట్ ఈజ్ 80 to 90%. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్, కొన్ని బ్లడ్ జబ్బులకు అయితే క్యూర్ రేట్ 95% పైన కూడా ఉండొచ్చు. సో డేంజరస్, ఎస్, దీస్ బ్లడ్ డిసార్డర్స్, బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ డేంజరస్. దాన్ని నెగ్లెక్ట్ చేసి మన కరెక్ట్ టైంలో కరెక్ట్ బ్లడ్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర వెళ్లకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండటం ఈజ్ డేంజరస్. కానీ ఈ లక్షణాలు వచ్చిన వెంబటనే బ్లడ్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్, అది బ్లడ్ క్యాన్సర్ ఉండని, నాన్ క్యాన్సర్స్ బ్లడ్ డిసార్డర్స్ ఉన్నది, దానికి పూర్తి పరిష్కారం, పూర్తి క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అసలు బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ న్యూస్ 360 మై డాక్టర్ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.